మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ బీజేపీ నేతలు పగలు కొట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు. ఎద్దేవా చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇస్తానన్న ఇళ్లు ఏమయ్యాయి? సీఎం కేసీఆర్ ను నిలదీసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కొనియాడిన మంత్రి కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోది విమర్శించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. విశాఖ మన్యంలో మంచు అందాలు ఆస్వాదిస్తున్న పర్యాటకులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి తన విమర్శల్లో పదును పెంచారు. టీఆర్ఎస్ బీజేపీ నేతలు పగలు కొట్టుకుంటారని, రాత్రి కలుసుకుంటారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బంద్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిసి కూడా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట టీఆర్ఎస్ సర్కార్ వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని, కేంద్రం కోరితే దీనిపై ఆధారాలను అందజేస్తామని, తమను అడ్డుకునే దమ్ము రాష్ట్ర బీజేపీ బండి చీఫ్ సంజయ్ కు ఉందా అని ప్రశ్నించారు. ఆనాడు ఎన్నికలకు వచ్చినప్పుడు నేను మీకు చెప్పిన గ్రామం జరిగినప్పుడు మీలో ఉండేవాడిని, మీకోసం కొట్లాడేటోడిని, మీ బిడ్డను గెలిపించుకోండి తప్ప మాటలు చెప్పేటోళ్ళను, ఎన్నికల హామీలు ఇచ్చేటోళ్ళను, ఎన్నికలు అయిపోయిన తర్వాత దుబ్బాకలు తుంగలేసి తొక్కటోళ్లకు ఓట్లు వేయొద్దని మేము చెప్పినాం. కానీ ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలే కాకుండా ఈ దుబ్బాకకు 3 దిక్కుల 3 కొరివి దయ్యాలు తలబడి, ఒక పక్కన సిద్దిపేట, ఇంకో పక్కన సిరిసిల్ల, ఇంకో పక్కన గజ్వేల్, 3 దిక్కుల 3 కొరివి దయ్యాలు దుబ్బాకకు వచ్చే నిధులను, అభివృద్ధిని, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను కొల్లగొడుతుంటే వాళ్లను చెంప చెల్లుమనిపించేలా పాలక పక్షాన్ని ఓడగొట్టాలని చెప్పి మీరు బీజేపీకి ఓటేశారు. ఆయన చెప్పిండన్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నిధులు తెస్తా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే కేంద్రంలో మా మోడీ ఉన్నాడు, ఢిల్లీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్న ఇక్కడున్న యువకులను చాలా మందిని, ఈ వేదిక మీద నుంచి దుబ్బాక ప్రజలను అడుగుతున్న, మీరు గెలిపించిన, మీరు భుజాల మీద మోసి శాసనసభకు పంపించిన రఘునందన్ రావు గారు చిల్లి గవ్వైనా ఢిల్లీ నుంచి తెచ్చిండా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఒక్కసారి ఆలోచించేయండి అని చెప్పి నేను ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన గెలిచిన తర్వాత 7 కొండలెక్కి శ్రీవారి సన్నిధిలో ఈ గెలుపు కారణం ఏంటంటే, నా గెలుపుకు మా గురువు గారే కారణం, నా గెలుపు మా గురువు గారికి గురుదక్షిణ ఇస్తున్నాని సిగ్గు లేకుంటే చెప్పినోడు ఎవడని ఉన్నాడంటే, నిన్ను గెలిపించింది దుబ్బాక యువకులు, నిన్ను గెలిపించింది దుబ్బాక రైతులు, నిన్ను గెలిపించింది ఏటిగడ్డ కిష్టాపూర్ లాంటి వాళ్ళు, వేములఘాట్ లాంటి వాళ్ళు, తుక్కాపూర్ లాంటి యువకులు మల్లన్న సాగర్ లో నిండా మునిగిపోయి తమ జీవితాలు విధ్వంసమవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని తమ జీవితాలు చిక్కిపోయినా కూడా నిన్ను గెలిపించి నిలబెట్టే నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి దేవుడి ముందర పచ్చి అబద్ధాలు చెప్పినవా, లేకపోతే నిజంగానే నీ గుండెల్లో కేసీఆర్ కు గుడి కట్టినవా అని చెప్పి నేను రఘునందన్ రావు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఈ ప్రాంత యువకులు తిన్నా తినకపోయినా పోలీసు కేసులు పెట్టి స్టేషన్లో లేచి మక్కలు ఇరగొట్టున్నా, పంటి బిగువన బాధను బిగబట్టి నిన్ను గెలిపిస్తే
నీ గెలుపును ఈ దుబ్బాక యువకులకు అంకితం చేయాల్సింది వదిలేసి గురుదక్షిణగా కేసీఆర్కి ఇస్తున్నా అంటే నువ్వు ఎలాంటివో, నీ జాతి ఎలాంటిదో, నీ నీతి ఎలాంటిదో ఇవాళ నీ సంగతి, నీ రహస్యం పట్టబయలైంది. నేను ఆనాడే చెప్పిన, కుక్కట్పల్లిలో కృష్ణారావు, మల్కాజ్గిరిలో హనుమంతరావు, గజ్వేల్లో చంద్రశేఖరరావు, సిరిసిల్లలో తారక రామారావు, సిద్దిపేటలో హరీష్ రావు, జగిత్యాలలో సంజీవరావు, అదేవిధంగా కోరుట్లలో విద్యాసాగర్ రావు. ఈ మధ్యలో ఉన్న ఒక్క సీటు చెరుకు ముత్తంరెడ్డి గారి చేతిలో ఉంటే దాన్ని కూడా రఘునందన్ రావు చేతిలో పెట్టడానికి వాళ్ళందరూ కలిసికట్టుగా ఉమ్మడి వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళంతా ఒకే తానులోని ముక్కలని ఆయన నేను చెప్పిన, మీరు వినలేదు. ఆయన రావు, ఈయన రావు, కృష్ణారావు, హనుమంతరావు, చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, ఈ అందరు రావు. మిత్రులారా, ఆనాడు ఎన్నికలకు వచ్చినప్పుడు నేను మీకు చెప్పిన, గ్రామం జరిగినప్పుడు మీలో ఉండేవాడిని, మీకోసం కొట్లాడేటోడిని, మీ బిడ్డను గెలిపించుకోండి తప్ప రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇస్తానన్న ఇళ్లు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కోవిడ్ సందర్భంలో జర్నలిస్టులు, కెమెరామెన్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని, వారి క్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పిన మాట ఏమైందని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ సర్కార్ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి, ఆంటోనీ రెడ్డి ఉన్నారు. ఎన్నికల కమిషన్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఈరోజు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారికి ఈరోజు విషయం తెలియజేయడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. రాజ్యాంగం ప్రకారము వెంటనే గెజెట్ విడుదల చేయాలి. విడుదల చేయొద్దు, చేతనెక్క లేదు. కానీ కుంటి సాకులతోని మన రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండు కలిసి దోబూచులాడుతూ దొంగ నాటకాలకు తెరలేపుతా ఉన్నాయి. అంటే ఈ విషయాన్ని గౌరవ గవర్నర్ స్పష్టం చేయడం జరిగింది. వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ గవర్నర్ని కలవడం జరిగింది. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి మొదటి నుంచి స్పష్టం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది ఎన్నికల కమిషనర్. అనేక విషయాల మీద ఆరోపణలు చేస్తే ఆరోపణలు స్పష్టమైనవి. ఎన్నికల నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఓవైసీ గారు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఒత్తిడి మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా వ్యవహరిస్తుండో తెలంగాణ ప్రజలందరూ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. దాదాపు 35 లక్షల 34 లక్షల మంది వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించారు ఓటు హక్కు ద్వారా. ప్రజా నిర్ణయాన్ని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి
కార్పొరేటర్ కూడా అవమానపరుస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని గెలిచి కూడా అడ్డదారు. గతంలో మనం చూసేవాళ్ళం ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టు మొత్తం బూతులు క్యాప్చర్ చేసి వెపన్స్ పెట్టి మొత్తం బాక్స్ ఎత్తుకబెట్టి రిగ్గింగ్ ఇచ్చేవాళ్ళు. అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అదే జరిగింది. ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బూత్లను క్యాప్చర్ చేయడము, రిగ్గింగ్కు పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులు చేయడము, వాళ్లకు ధీటుగా వాళ్ళను మైమరిపించే విధంగా వీళ్ళు వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ వట్టి గెలవలే, ఎంఐఎం పార్టీ సహకారంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎంఐఎం పార్టీ సహకారం లేకుంటే ఈ సీట్లు కూడా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. గెలవమే అడ్డదారులు గెలిచింది. గెలిచిన తర్వాత కనీసం ప్రజల యొక్క నిర్ణయాన్ని శిరసావహించి ప్రజల యొక్క ఆలోచన గుర్తించి గమనించి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా నిర్ణయాన్ని శిరసావహించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా సిగ్గుమాలిన చర్యలతో ఇలా ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని చేస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు అవకాశం ఉంది, ఇంకా 3 నెలల సమయం ఉంది, 2 నెలల సమయం ఉందని చెప్పి కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ జడ్మెంట్లు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా గూగుల్లో తనకు జగన్ గురించి కనిపించిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినా అడ్డం పడాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పారు. దేవుడి ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ నిజాయితీగా పాలన చేస్తున్నారని అన్నారు. ఓకే సార్. అమ్మా నువ్వు ఇటు సార్. ఓకే సార్. ఓకే సార్. జ్యోతి గారు సార్ ఇటు చూడు, ఇద్దరు చూడండి. మాస్క్ తీ అమ్మా, మాస్క్ తీ. ఓకే సార్. అబ్జెక్షన్ ఏం పెట్టలేదు కదా. ఈ రకంగా ప్రతి దాంట్లోనూ అబ్జెక్షనే. నిన్న మొన్న కూడా ఒక జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, ఆర్డర్లు ఇస్తాడు. ఆయన గూగుల్ కొట్టాడంట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి గూగుల్లో పరిశీలించాడంట. పరిశీలిస్తే ఇవి వచ్చినాయి అని చెబుతాడు. గూగుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను కూడా పరిశీలించా, ఏం వచ్చినాయి అని చెప్పి. నాకు అవి ఏమి రాలా. గూగుల్లో నేను పరిశీలిస్తే 1972లో రాజశేఖర రెడ్డి గారి విజయమ్మ కడుపును పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడని చెప్పి, ఆయన ఏం చదివాడు, ఆయన పెళ్ళి ఎప్పుడైంది, ఆయన రాజకీయ జీవితం 2004లో ఎంపీగా పోటీ చేశాడని చెప్పి, మరి 2009లో పోటీ చేసినాక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక బయటకు వచ్చి పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తే 5,35,000 ఓట్ల మెజార్టీతో కడప ప్రజల అండతో ఈ రాష్ట్రంలోనే కని విని ఎరగనటువంటి విజయం సాధించాడని చెప్పి, తర్వాత ఎన్నికల్లో 2014లో మరి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఒక వేదిక మీద పోటీ చేసిన 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కుర్రాడు ఢీ కొడితే వాళ్ళ కోసాలు కదిలి 1.6% ఓటుతో 67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడని చెప్పి, ఆ తర్వాత ఆయన చంద్రబాబు మీద నరేంద్ర మోడీ గారు ఇక్కడ విశాఖ సింహాచలం అప్పన్నస్వామిని మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లను కాకుండా ఊళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అర్హత ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోదని, సీఎం వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని, ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో జిల్లాల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని అవంతి పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, మరి ఎవరైనా సరే ఎలాంటి అవినీతికి పాల్పడినా అది నాయకులు కానీ, మీ అధికారులు కానీ తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి తరపున ఈ రోజున సింహాచలంలో కొత్త సంవత్సరం రోజున సుమారు 3,000 మందికి ఇళ్ల పట్టాలు, టిట్కో హౌసింగ్ పట్టాలు ఇవ్వడం చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ కొత్త సంవత్సరంలో కరోనాకి వ్యాక్సిన్ రావాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గత సంవత్సరం ఎన్నో విజయాలు సాధించాం కరోనా ఇబ్బందుల్లో కూడా. మరి ఈ సంవత్సరం కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత రాష్ట్ర అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని, ముఖ్యంగా 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఒక రికార్డు. మరి రాబోయే రోజుల్లో ఈ విశాఖ జిల్లాలో సింహాచలం పంచగ్రామాల భూ సమస్య కానీ, మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఈ మెట్రో కారిడార్ కానీ ఇవన్నీ వచ్చి విశాఖ మరి నగరం భారతదేశంలోనే ఒక నంబర్ 1 నగరంగా ఎదగాలని, దానికి ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు మరి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్ర అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ఆ సమాజ రప్పని ఆసక్తులు పూర్తిగా అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ మన్యంలో మంచు అందాలు కట్టిపడేస్తున్నాయి. పక్షుల కిలకిల రావాల నడుమ పరవశింపజేసే ప్రకృతి మదిని దోచేస్తోంది. చలి గిలిగింతలు పెడుతున్న వేళ పర్యాటకులు మంటలు వేసుకుని వెచ్చని అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. కొండలు, లోయల మధ్య కనువిందు చేస్తున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. పచ్చని చెట్ల మధ్య మంచు సోయగం కట్టిపడేస్తూ ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని మిగిలిస్తోంది. పర్యాటకులు తెల్లవారుజామునే ట్రెక్కింగ్ చేస్తూ మంచు సోయగాలు చూసి మైమర్చిపోతున్నారు. పాడేరులో 10 డిగ్రీలు, చింతపల్లి పరిసరాల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుమారు 2,000 కోట్ల రూపాయలతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయాన్ని, టెంపుల్ సిటీని ఏర్పాటు చేయడానికి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA పనిచేస్తోంది. దీనికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం పూర్తిగా సహకారం అందిస్తోంది. కానీ కొండపైకి నిత్యం వచ్చే వేలాది మంది భక్తులకు, ఇక్కడ పనిచేస్తున్న శిల్పులకు, ఇతరులకు మూత్రశాలలు అందుబాటులో లేని కారణంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మూత్ర విసర్జన చేయవలసిన దుస్థితి నెలకొంది. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలసిన ప్రధాన ఆలయ పరిసరాల్లో కూడా మూత్ర విసర్జన చేస్తున్నారు. ఈ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకొచ్చిన వారి నుండి ఎలాంటి స్పందన లేదు. కొందరు భక్తులు ప్రస్తుతం దర్శనాలు జరుగుతున్న బాలాలయం క్యూ లైన్లలో మూత్ర విసర్జన చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వేలాది కోట్లతో యాదాద్రి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ భక్తుల కోసం కనీసం మూత్రశాలలను ఉచితంగా మంచినీటి సౌకర్యం అందించలేని దుస్థితిలో ఉన్నది. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు యువత కమిటీ ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ సహకరించాలని సూచించారు. ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా మహిళలు, అలాగే పేదవాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా లీడర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మేము అధికారంలో లేకపోయినా మొత్తం గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. నూతన ఉత్సాహంతో ఈరోజు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు అర్థమవుతుంది. అందరూ 18 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4-5 సంవత్సరాల కాలం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వర్కులేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ ఉమామహేశ్వరం దేవస్థానం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్ పోస్టులను వెంటనే తొలగించాలని యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, శివసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సింకారు శివాజీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ఫారెస్ట్ చెక్ పోస్టుల పేరిట హిందూ భక్తుల వద్ద అన్యాయంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేస్తోందని, గుడికి వెళ్లక ముందే హిందువుల వద్ద దారి దోపిడీకి పాల్పడుతున్న చెక్ పోస్టులను తొలగించకపోతే హిందూ భక్తులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని సింకారు శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్మించిన ఫారెస్ట్ చెక్ పోస్ట్ వెంటనే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ ఏ టోల్ గేట్ దగ్గర కూడా 2 వీలర్ కి 3 వీలర్ కి చాలనా ఉండదు. కానీ ఒక నల్లమల్ల దట్టమైనటువంటి అడవిలో 2 వీలర్ కి 30 రూపాయలు, 3 వీలర్ కి 50 రూపాయలు, కార్ కి 60 రూపాయలు, బస్సుకు 100 రూపాయలు వసూలు చేస్తారు. మా యొక్క మందిరాల దగ్గర చెక్ పోస్టులు పెట్టే హక్కు యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరిచ్చారు. మా యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము గుడికి వెళ్తే వీళ్ళకి ఎందుకు డబ్బులు కట్టాలి? అక్కడికి వెళ్తే టెంకాయకు ఒక టికెట్ ఉంటుంది, దర్శనానికి ఒక టికెట్ ఉంటుంది, పాలాభిషేకానికి ఒక టికెట్ ఉంటుంది, పార్కింగ్ ఒక టికెట్ ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఈ టికెట్ ఎందుకు కట్టారు అంటే ఈ యొక్క భారతదేశంలో హిందువులు గుళ్ళకి వెళ్ళొద్దా? మీరు ఈ చలాండలేంది? మీ కథ ఏంది? ఏం చేద్దాం అనుకుంటారు ఈ యొక్క భారతదేశంలో హిందువులని? మేము ఈ యొక్క చలాన్లు కట్టి మీ యొక్క డబ్బులు మీకు దండించి మేము ఎందుకు గుడికి వెళ్ళాలి? భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, భక్తుల నుండి వేలాది కోట్ల రూపాయలు దోచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చెక్ పోస్టులు పెట్టి 2 వీలర్ కి 3 వీలర్ కి 4 వీలర్ కి డబ్బులు తడుకుంటా ఉన్నది. ఈ చెక్ పోస్టుని ఎత్తేయకపోతే మేము ఇక్కడ నుంచి జరిగేది లేదు. బానిస సంఖ్యలు వేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, జైళ్ళలో పెడతారా పెట్టండి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి యొక్క విధానాన్ని మేము తిప్పికొడతాం, మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క చెక్ పోస్ట్ ఎత్తాలని చెప్పేసి సమస్త కోటి హిందూ బంధు
తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసీ కమిషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి హాజరయ్యారు. తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షులు రాంపూర్ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్, నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైభవంగా జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం జరిగింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ మండల రాజధాని రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చైర్మన్, వైస్ చైర్మన్, రాంపాలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. భక్త శ్రద్ధలతోటి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్కు జిల్లా అధికారులు, టీఎన్జీఓస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులందరూ ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, టీఎన్జీఓ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు జిల్లా కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తమ ఉద్యోగ నిర్వహణలో మరిన్ని విజయాలు సాధించాలని తెలిపారు. చూడండి సార్, గండేడు మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి గండేడు మండల ప్రజా ప్రతినిధులు, మహమ్మదాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీపీ శ్రీమతి మాధవి రాజ్కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డి, గండేడు మండల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, రేవంత్ గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం. భీమా కొరేగావ్ యుద్ధంలో విజయం సాధించిన మహర్ యోధుల స్ఫూర్తితో భారతదేశానికి బ్రాహ్మణిజం నుండి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని వంచిత్ బహుజన అగాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ బండి విజయ్ కుమార్ అన్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్తో కలిసి మహారాష్ట్రలోని ప్రఖ్యాత భీమా కొరేగావ్ యుద్ధ స్మారక స్తూపాన్ని సందర్శించి మహర్ యోధులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి మహారాష్ట్రలో పీష్వా బ్రాహ్మణులు మహర్ కులస్తులపై అణచివేత, అరాచకం, మరణకాండ సృష్టించారని తెలిపారు. భీమా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో పీష్వాలపై తిరగబడిన 500 మంది మహర్ యోధులు 28,000 మంది బ్రాహ్మణ పీష్వాలను ఓడించారని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో బ్రాహ్మణిజం, మనువాదం దళిత బహుజనులకు తీరని నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, అంటరానితనాన్ని, ఒక్క భీమా కోరేగాం యుద్ధం వాళ్ళ దౌర్జన్యాన్ని అణిచివేసింది. ఇది ఒక మార్గదర్శకంగా 200 ఏళ్ల తర్వాత కూడా ఇది మార్గదర్శకంగా మారింది. 500 మంది మహర్ సైనికులు, మహర్ బెటాలియన్ బ్రిటిష్ సైన్యం సహకారంతో దాదాపు 28,000 మంది విశ్వ బ్రాహ్మణులను యుద్ధంలో
ఓడించడం జరిగింది. భీమా నది ఒడ్డున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ బీజేపీ నేతలు పగలు కొట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు, ఎద్దేవా చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇస్తానన్న ఇల్లు ఏమయ్యాయి? సీఎం కేసీఆర్ ను నిలదీసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కొనియాడిన మంత్రి కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోది, విమర్శించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. విశాఖ మన్యంలో మంచు అందాలు ఆస్వాదిస్తున్న పర్యాటకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.